హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. మౌత్ వాటరింగ్ రెసిపీ అండి. మడత కాజా చేసుకుందాము. సూపర్ టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇంగ్రీడియంట్స్ అంటూ స్పెషల్గా ఏం చూపించట్లేదండి, చేసుకుంటూ చూద్దాము. పొరల పొరలుగా జ్యూసీగా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. చూద్దాం రండి. మడత కాజాకి మైదా పిండితోనే చేస్తామండి. కావాల్సినంత పిండి తీసుకోవచ్చు, ఎవరి అవసరాన్ని బట్టి అంత. ముందుగా దీంట్లో నేను నెయ్యి వాడతానండి. ఒక 5 స్పూన్స్ అట్లా, అంటే మనం ఇలా ముద్ద చేసినప్పుడు ముద్ద అయ్యేలాగా. చూద్దాం ఒకసారి మిక్స్ చేసి. మోస్ట్లీ సరిపోవచ్చు, చూద్దాం. సరిపోద్దండి, 4 స్పూన్స్ వేసేసాము. 1/2 టీ స్పూన్ సోడా వేద్దాం, కుకింగ్ సోడా. ఇది కూడా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మిక్స్ అయింది అనుకుంటున్నా, చూడండి. ఇట్లా ముద్దలా అయిపోద్ది. మనకు సరిపోయేంత నెయ్యి వేస్తే, ఒకవేళ సరే ఇలా రాలేదనుకోండి ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలిపేసానండి ఇలా సాఫ్ట్గా. దీన్ని ఒక 15-20 మినిట్స్ నాననిద్దాము మూత పెట్టేసి. నానిపోయిందండి, 1/2 అవర్ అయిపోయింది కలిపేసి. నేను షుగర్ తీసుకున్నాను. పిండి ఎంత అయితే దానికి డబల్ తీసుకోవాలండి. నేను జస్ట్ దీనికి షుగర్ వేసి నీళ్లు పోసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు కరుగుతూ ఉంటుంది నీళ్ళల్లో. నేను బ్రౌన్ షుగరే తీసుకున్నానండి. జస్ట్ ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ ఇట్లా రౌండ్ షేప్ చేసేసుకొని పక్కన పెడదాం. పక్కన పెట్టేసి పొడిపిండి చల్లుకుంటూ చేద్దామండి. దీన్ని పక్కన పెట్టుకొని ఇంకోటి చేసుకుందామండి. రోటీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీని మీద నెయ్యి, రోటీ అంతా స్ప్రెడ్ చేయాలండి. అండ్ దీని మీద పొడిపిండి అండి, మైదానే పొడిపిండి పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి, స్ప్రింకిల్ చేయాలి. కొంతమంది 2 కలిపి పెట్టేసి కూడా అప్లై చేసేస్తూ ఉంటారు. అవసరం లేదు, ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు దీని మీద ఇంకో రోటీ వేసుకుందామండి. అండ్ దీని మీద కూడా మళ్ళీ నెయ్యి అండ్ పిండి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి టైట్గా, లూజ్ రాకుండా. ఇలా టైట్గా రోల్ చేసుకుంటే సరిపోద్ది.
రోల్ చేసేటప్పుడు లూజ్ రాకుండా చూసుకోండి. ఇంకా లావుగా ఇంకా ఎక్కువ పొరలు కావాలంటే ఇంకొక రోటీ కూడా వేసుకోవచ్చు. లాస్ట్కి వచ్చింది కదండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం నీళ్ళు తీసుకొని అంచులకి అప్లై చేయాలండి. నేను ఇలా పొడిపిండి చల్లుకొని ఒక్కసారి ఇలా రోల్ చేస్తే ఎక్కడైనా గ్యాప్లు ఉన్నా కవర్ అయిపోద్ది. ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం ప్రెస్ అయింది కదండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మనం మనకు కావాల్సిన సైజ్ అనుకోవచ్చు. ఫస్ట్ కొంచెం అయితే తీసేసేయండి. ఒక 1/2 ఇంచ్ అనుకోండి. చిట్టి కాజాలనుకోండి, ఒక్క రోటీనే రౌండ్ చేస్తే సరిపోద్ది. ఇలా చేసిన తర్వాత జస్ట్ కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని లైట్గా రోలింగ్ పిన్ తీసుకొని రోల్ చేయాలి. చేద్దాము ఒకేసారి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా రోల్ చేయాలండి. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ సేమ్ ఇలానే చేసేసుకోవాలండి. అన్నీ చేసి రెడీగా పెట్టుకున్నానండి పక్కన. అండ్ ఇందాక మనం షుగర్లో వాటర్ వేసి పెట్టాం కదా, దాన్ని కొంచెం పాకంలాగా, అంటే పూర్తి పాకం ఏం రావక్కర్లేదండి, లైట్ తీగ పాకం వస్తే చాలు. పాకం పట్టేసుకుందాం. ఇది పాకం గట్టిగా క్రిస్టలైజ్ అవ్వకుండా ఉండడానికండి, పటిక అంటారు దీన్ని. వాటర్ ప్యూరిఫైయర్ కూడా వాడతారు. ఇది వేద్దాం దీంట్లో. అండ్ కొంచెం నెయ్యి కొంచెం దీంట్లో వేసామంటే స్వీట్ అంతా షైనీగా ఉంటుంది. ఒకవేళ పటిక లేకపోతే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. గులాబ్ జామ్ పాకం కన్నా ఇంకొంచెం వస్తే సరిపోద్ది. ముదురు పాకం ఏమీ అవసరం లేదండి. ముదురు పాకం పట్టారంటే గట్టిగా అయిపోతాయి. అండ్ దీంట్లోనే ఇలాచీ పౌడర్, చాలా అండి. ఇది చూసారా లైట్గా వస్తుంది, కనిపిస్తుందని అనుకుంటున్నా.
మళ్ళీ ముదిరిపోద్ది, ఇంకా చాలు. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇది నేను నిన్న మోతీచూర్ లడ్డు చేశానండి, అదే బండిలో వండేసుకుందాము. ఇంకొంచెం ఆయిల్ వేద్దాము. నూనె బాగా వేడవ్వాలండి. కాగిందండి, దీన్ని సిమ్ చేసేద్దాం పూర్తిగా. ఇప్పుడు మనకి ఈ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేద్దాం. వాటంతట అవి అన్నీ పైకి వస్తాయండి. పైకి వచ్చాక కదిలిద్దాం. చూసారా, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు హై చేద్దాం స్టవ్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి వీటిని. ఇంకా తీసేద్దామండి. డైరెక్ట్గా పాకంలో వేసేద్దాం. పాకంలో వేసిన కాజాలు ఇలా ఉన్నాయండి. ఒక 2 minutes తర్వాత తీసేద్దాం. మరీ ఎక్కువసేపు ఉంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఎమ్మి ఎమ్మి మడత కాజా రెడీ అయిపోయినాయండి. అంతే అండి, మడత కాజా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. Thank you for watching this video. If you have any suggestions, please comment down below and don't forget to like, share and subscribe.